जय हो शंकरा। Good morning guys. Welcome back to day 2 of our Hyderabad to Coimbatore to Ooty journey. ఇది day 2 అన్నమాట. day 1 వీడియో చేసి పెట్టాను. day 1 వీడియో మిస్ అయితే day 2 చూస్తున్న వాళ్ళు day 1 వీడియో చూసాక ఈ day 2 వీడియో చూడండి. సో ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ అయింది, లేచాము, రెడీ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ 6 నుంచే మనకి ఈవెంట్స్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట, లైక్ యోగా, మెడిటేషన్, ప్రేయర్స్. సో ఇప్పుడు మనం అయితే ఫ్రెష్ అప్ అయ్యి ధ్యానలింగ అనే ఒక ప్లేస్ కు వెళ్తున్నాము. అక్కడ మెడిటేషన్ అలా ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్లే ముందు నైట్ మీకు చెప్పడం మర్చిపోయాను, అంటే day 1 లో ఉన్న విషయాలు ఏమైనా మర్చిపోతే ఇక్కడ చెప్తాను కదా. ఇక్కడ చూసారా మనకి తాగడానికి వాటర్ ఇలా రాగి గ్లాస్, ఈ రాగి ఫ్లాస్క్ కి రూమ్ లో అయితే పెట్టారు. సో ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ మీకు ఈ రూమ్ నుంచి వ్యూ కూడా చూపిస్తారు చూడండి. సో మీకు అంత క్లియర్ గా కనిపించకపోవచ్చు, చూపించడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఇది ఎంత లాస్ట్ వేసి ఉంది. ఇది చూసారా, యాక్చువల్లీ చెప్తారు విండో నుంచి ఇక్కడ సైడ్ వ్యూయింగ్ కానీ విండో నుంచి చూడడం కానీ అలా చేయకూడదని చెప్తారు, మొత్తం సైలెంట్ గా మెయింటైన్ చేయాలని. సో నార్మల్ గా మీరు ఇలా చూసుకుంటే నేచర్ నీట్ గా అంత మౌంటైన్స్, అక్కడ ఒక బిల్డింగ్ ఉంది చూసారా, అది మనం ఉంటున్న బిల్డింగ్ లాంటిది అనమాట. ఇక్కడ యాక్చువల్ గా మనకి కాటేజెస్ అని చెప్పాను కదా స్టే చేయడానికి. ఇలా మనం ఉండేది శివపాదం అనమాట. శివపాదం ఇలా దేవుడి పేర్లతో ఉంటది. శివపాదం 4 లో మనం ఉంటున్నాం. ఇలా శివపాదం 1, 2, 3, 4 ఇలా ఉంటాయి అనమాట. వన్స్ ఆశ్రమంలోకి ఎంటర్ అయిపోయాక మనకి ఎటువంటి కెమెరా గానీ లైక్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ అసలు యూజ్ చేయకూడదు అంటారు. సో అందుకే నేను ఇక్కడ ఏం ఫుటేజ్ తీయలేకపోతున్నాను. సో వీలైనంత వరకు ఇప్పుడు నేను కెమెరా పట్టుకుని వెళ్తున్నాను, కానీ మనం వెళ్లే దగ్గర ఎక్కడైనా పాసిబిలిటీ ఉంటే నేను షూట్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. ఆడియోని ఓన్లీ మనం లేజర్ షోతోనే చూసాము. ఆ లేజర్ షోలో అసలు చాలా పవర్ఫుల్ గా అయితే ఉన్నాడు ఆడియోగి. సో ఇప్పుడు డే టైం అక్కడికి వెళ్ళి అక్కడ ఏంటి ఎలా ఉంది అనేది మనం ఇంకా డీటెయిల్ గా నా వీడియోలో చూపిస్తాను, చూడండి. సో ఇంకా మనం ఇక్కడ నుంచి ఊటీ వెళ్ళేది ఉంది, ఇంకా వీడియోస్ వస్తాయి. కొత్తగా ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు, కొత్తగా నా ఛానల్ ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే నేను చేసే నెక్స్ట్ వీడియోస్ అన్ని మీకు కనిపిస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే చూసారా, వైట్ వేసుకున్నాం, అంత వైటే ఉంది ఇక్కడ. మనం మొత్తం పీస్ కాబట్టి ఇలాంటి యోగా సెంటర్స్ కి వచ్చేటప్పుడు మ్యాక్స్ వైట్ వేసుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. షటిల్ సర్వీస్ లో స్టార్ట్ అయ్యే ఎవ్రీ 30 minutes కి మనం ఉన్న రూమ్ దగ్గరికి వస్తుంటాయి. అందుకే మనకి కూర్చోడానికి ప్లేస్ లేక నిల్చొని ఉన్నాం. అండ్ కెమెరా కూడా అలౌడ్ లేదు కాబట్టి తెలియకుండా తీస్తున్న ఫుటేజ్. మనల్ని లోపల పిక్ చేసుకుని ఎంట్రన్స్ దగ్గర వదిలిపెడతారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్లి ముందు చెప్పిన ప్లేసెస్ ని విజిట్ చేశాక భిక్షాకి అంటే బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు మళ్ళీ బయటికి వస్తే ఆదియోగి స్టాట్యూ దగ్గరికి వెళ్ళడానికి ఎనర్జీ ఉంటుంది కదా. లోపల ఇలా ఒక చిన్న ఫిష్ పాండ్ ఉంటుంది, చాలా బాగుంటుంది, చేపలు కూడా ఉంటాయి. ఈ నంది స్టాట్యూ ఉంది కదా, దీనికి ఆపోజిట్ లోనే మనం వెళ్లాల్సిన 3 places ఉంటాయి. దానికి పక్కనే ఇలా షాపింగ్ కూడా ఉంటుంది, మంచి మంచి డ్రెస్ మెటీరియల్స్ అయితే కనిపించాయి. ఆదియోగి ఇమేజ్ తో ఉన్న ప్రింటెడ్ టీ షర్ట్స్ అండ్ లేడీస్ కి సమ్ కుర్తీస్, పైజామాస్ కనిపించాయి. వాటిని ఇంకా క్లియర్ గా ఏమంటారో నాకైతే తెలియదు. దీని పక్కనే ఇలా ఇషా లైఫ్ ఆఫరింగ్స్ అని ఉంటుంది. ఇందులో ఏంటి అంటే క్లోతింగ్ తో పాటు ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి, లైక్ టూత్ బ్రషెస్, షాంపూస్, పేస్ట్, ఆదియోగి ఐడియల్స్, ఇవన్నీ మనకి బయట కూడా దొరుకుతాయి కదా. ఇక్కడే ఎందుకు అంటే ఇవి ఆర్గానిక్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసినవి, అంటే టూత్ బ్రష్ ని వుడ్ తో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అండ్ వీటి నుండి వచ్చే మనీ మళ్ళీ ఈ ఫౌండేషన్ కోసం యూస్ చేస్తారు. అండ్ ప్రైసెస్ అయితే కొన్ని తక్కువ ఉన్నాయి, ఇంకొన్ని అయితే చాలా ఎక్కువనే చెప్పొచ్చు. ఇవన్నీ చూసుకొని ఇప్పుడు తినడానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ పొటాటో కీమా, పీనట్ మసాలా అండ్ సమ్ ఉప్మా టైప్, క్యారెట్, బీట్రూట్ సన్నగా కట్ చేసి పెట్టారు. ఈ బ్రంచ్ అయితే అందరం ఒకటేసారి స్టార్ట్ చేయాలి ఆఫ్టర్ ఏ షార్ట్ ప్రేయర్ విత్ అవర్ సద్గురు. అండ్ ఇక్కడ మనం తిన్న ప్లేట్ మనమే కడుక్కోవాలి. ఈ విషయం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మనం ములక్కాడ్ లో వెళ్తున్నాం అనమాట ఆడియోగి దగ్గరికి. నిన్న చెప్పారు కదా, కార్డ్స్ ఇక్కడ ఉంటాయి, నడవలేని వాళ్ళు ఇలా ఈ కార్ట్ లో వెళ్ళొచ్చు. పర్ పర్సన్ కి 20 rupees. ఈ ఎక్స్పీరియన్సెస్ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, చాలా బాగుంది. కార్డ్స్ ఎక్కి చాలా రోజులు అవుతుంది. నేనైతే ఎప్పుడు చిన్నప్పుడు ఎక్కే బుల్లెట్ కార్డ్స్. మరి మీలో ఎవరైనా ఎక్కింది కమెంట్ చేయండి. ఎక్కడైనా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎక్కొచ్చు. సో మీకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. టైం అరౌండ్ 12 PM. చాలా ఎండగా ఉంది, గాలి కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఈ వేడికి నా కాలు అయితే కాలిపోయాయి. కానీ ఈ ప్లేస్ ని చూస్తుంటే చుట్టూ మౌంటైన్స్, గ్రీనరీ, వావ్, చాలా అంటే చాలా బాగుంది. మాన్సూన్ టైం కాబట్టి అదిరిపోయింది.
స్టాట్యూను చూస్తూ కాసేపు మనకి తెలియకుండానే అలా ఉండిపోతాం. ఏదో మ్యాజిక్ ఉన్నట్టు అనిపించింది, అంటే నిజంగా శివుణ్ణి చూస్తున్నట్టు అనిపించింది. ఈ స్టాట్యూ ముందు ప్రేయర్ చేసుకోవడానికి చిన్నగా ఒక టెంపుల్ ఉంటుంది, అక్కడ కాసేపు మనం కూర్చొని ప్రేయర్ కూడా చేసుకోవచ్చు. जय हो शंकरा आदिदेव शंकरा तेरे जाप के बिना चले ये सांस किस तरह मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला చెప్పా కదా జ్ఞానలింగకి వెళ్తామని. వెళ్ళాము, దానికంటే సూర్యలింగకి వెళ్ళాము కదా. అది ఏంటి సూర్యలింగ ధ్యానలింగం అంటే, సూర్యలింగ వచ్చేసి టెంపుల్, శివుని దర్శించుకొని దాని తర్వాత ధ్యానలింగంకి వెళ్ళాము. అక్కడ ఏంటంటే మెడిటేషన్ అనమాట. పీస్ఫుల్, అసలు నో నాయిస్, అంత సైలెంట్ గా ఉండాలి. సో అసలు చిన్న సౌండ్ కూడా వినిపించింది. ఎవరైనా చిన్న సౌండ్ చేసినా కూడా మనకు క్లియర్ గా వినిపిస్తుంది. రోజు వెళ్ళిన విజిట్ చేసిన వాటిలో ధ్యానలింగం అనేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అంత ప్రశాంతంగా మెడిటేషన్ పీస్ఫుల్ గా చేసుకున్నట్టు ధ్యానలింగం ఉంటుంది. అండ్ ఇంకోటి మనం సూర్యకుండకి వెళ్ళాము. సూర్యకుండ, చంద్రకుండ అని ఉంటది. ఈ రెండు ఏంటంటే డిప్ చేసుకోవడానికి అనమాట. అంటే మునుగుతాం కదా వాటర్ లో, ఒక ప్యూరిటీ కోసం, పాపాలు పోయి పుణ్యాలు రావాలని. సో అలా ఇక్కడ ఈ రెండు ప్లేసెస్ అయితే ఉంటాయి అనమాట. ఈ సూర్యకుండ వచ్చేసి జెంట్స్ కి, చంద్రకుండ వచ్చేసి లేడీస్ కోసం అనమాట. రెండు సపరేట్ గా ఉంటాయి. సో అందులో కూడా మనం దిగాము, మునిగాము, స్నానం చేసాము. అండ్ నిన్న మనం చెక్ఇన్ చేసాం కదా. చెక్ఇన్ చేసిన వెంటనే మనకి ఇలా ఒక ట్యాగ్ ఒకటి ఇస్తారు. ఈ ట్యాగ్ వేసుకొని చెక్అవుట్ అయ్యే వరకు మనం లోపల తిరగాలి. ఇది లేకపోతే మనల్ని ఖచ్చితంగా ఆపుతారు ఎవరైనా. ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంటది. అండ్ ఇక్కడ మీరు చాలా మంది ఫారినర్స్ అయితే చూస్తారు, వాళ్ళే సగం మంది ఉన్నట్టు నాకు కనిపించారు. అసలు శివునికి, కృష్ణుడికి ఫారిన్ కంట్రీస్ లో చాలా మంది భక్తులు, ఫ్యాన్స్ అయితే ఉంటారు కదా. ఇక్కడ ఈ శివుని దగ్గర మాత్రం చాలా మంది ఫారినర్స్ అయితే ఉంటారు. వాళ్ళతో కలిపి మీరు మెడిటేషన్ చేయొచ్చు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, కమ్యూనికేట్ అవ్వచ్చు. అదొక డిఫరెంట్ ఫీలింగ్ కూడా, ఇక్కడ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లా మనం గెయిన్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకి ఎలాంటి గైడెన్స్ కావాలన్నా మనకి ఇన్ఫర్మేషన్ కౌంటర్స్ అయితే ఉంటాయి. సో అది గైస్, మన అయితే టైం ఇక్కడ 3 అవుతుంది. మనకి 4:30కి రూమ్ చెక్అవుట్ చేయాలి. ఇక్కడ నుంచి మనం ఊటీ వైపు వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఊటీ ఎలా వెళ్తున్నాను ఏంటనేది కూడా నేను చూపిస్తాను, మీరు చూడండి. హెడ్డింగ్ టువర్డ్స్ ఊటీ. ఇంకా మనం ఈశాకి బాయ్ చెప్పేద్దాం, సద్గురుకి కూడా బాయ్ చెప్పేద్దాం. అనిపించలేదు దగ్గర నుంచి బాయ్ చెప్దాం అంటే, మీకు చూపిద్దామంటే. సో మనం ఈ బస్సులో గాంధీపురంకి వెళ్ళి అక్కడ నుంచి న్యూ బస్ స్టాండ్ అంటే అక్కడ నుంచి మనకి ఊటీకి వెళ్ళే బస్సులు ఉంటాయని చెప్పారు. సో అది మ్యాటర్. तेरे नाम की जोत ने सारा हर लिया तमस मेरा